మళ్ళీ అను. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. బాయ్ బాయ్. మీరందరూ రక్షాబంధన్ ప్రేమ కోసం కట్టండి, డబ్బుల కోసం కాదు. మేమైతే ప్రేమతో కడతాం ప్రతి మా అన్న వాళ్ళు మాకు ఇస్తుంటే ప్రేమతో కట్టండి. ఆడపిల్లలు కట్ కట్. ఇక్కడ రాఖీ కడుతుంది మా పెద్దక్క అనమాట, సదాలక్ష్మి. సో బేసికలీ 4 సిస్టర్స్ మేము. పెద్దక్క సదాలక్ష్మి, చిన్నక్క సుధా. నేను మీకు చూపిస్తాను వ్లాగ్లో ఒక్కొక్కరిని ఇంట్రొడక్షన్ చేసుకుంటా. అయితే మా పెద్దనాన్న అంటే డాడీ వాళ్ళ బ్రదర్ అనమాట. డాడీ వాళ్ళ బ్రదర్కి మొత్తం 4 మెంబర్స్, 2 అన్నలు అండ్ 2 అక్కలు అనమాట మాకు. అండ్ మా డాడీకి వచ్చేసి నేను, మా చెల్లి. చిన్నప్పటి నుంచి డాడీ ఎప్పుడు అట్లా డిఫరెన్షియేషన్ చూపించలేదు. అంటే ఎప్పుడు ఏం చెప్తుండే అంటే ఫస్ట్ అక్క వాళ్ళ తర్వాతనే మీరు అన్నట్టుగా అట్లా చెప్తుండే. సో మాకు అదే అలవాటు అయిపోయింది. రంగు శ్రవంతి ఛానలే కదా. హారతి పెట్టలేదమ్మా. నాకు తెలిసి నేను రాఖీ కట్టడం స్టార్ట్ చేసింది 4th క్లాస్. అంతకుముందు నుంచి కూడా నేను కడుతుండేనేమో, బట్ నాకు గుర్తుకులేదు. బట్ నేను 4th క్లాస్ నుంచి అయితే రాఖీ కట్టడం స్టార్ట్ చేసిన. అంటే ఇప్పుడు మేము కొంచెం ఒకటే దగ్గరలోనే ఉంటాం అన్నవాళ్ళు మేము. బట్ నేను చిన్నప్పుడు అయితే మాత్రం దూరం ఉంటుండే. కానీ ఎక్కడున్నా మా డాడీ ఆ ఫెస్టివల్కి మాత్రం మా అన్న వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి రాఖీ కట్టిస్తుండే అనమాట. సో అది నాకు బాగా గుర్తు ఉంటుంది. ఇక్కడ చిన్నక్క సుధా అక్క అనమాట, సుధాకర్. సో ఈ టైంలో మా పెద్దనాన్న డాడీ ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుండే. అంటే మమ్మల్ని చూసి ఎంత మేము యూనిటీగా ఉన్నాం, ఎంత హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి. సో అది షేర్ చేసుకోవాలనిపించింది మీ అందరితో. ఇప్పుడు నేను కడుతున్నా అనమాట ఇక్కడ రాఖీ అన్న వాళ్ళకి. అందరినీ ఇదే కదా నువ్వు తీసుకుంది. ఇక్కడ పెద్దొద్దున కడుతున్నా అనమాట నేను రాఖీ. అండ్ ఇక్కడ ఉన్నది మా చిన్నోదిన అనమాట, చిన్నోదిన అండ్ చిన్నన్న. అండ్ ఇప్పుడు రాఖీ కడుతుంది వచ్చేసి మా చెల్లి, తినే లాస్ట్ ఇంకా
మా అందరిలో కన్నా చిన్న అన్నమాట. చల్లగా ఉండండి అన్నయ్యలు అన్నరా. కొంచెమే పెట్టిన చూసినావా ఫోన్ పే నంబర్ చెప్పు. మరి తీసుకో పెట్టే తాళం తీసుకో. అయితే ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే మేము ఈ రాఖీ కడుతుంది రాఖీ ఫెస్టివల్ రోజు కాదు, ఇది వచ్చి ఫ్రైడే అనమాట. అంటే 3rd వీక్ ఆఫ్ ఫ్రైడే. ఆ రోజు మా అన్న వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ కూడా ఉండే. సో అదే మంచి ఒకేషన్ ఉంటుంది అనేసి ఆ రోజు కట్టినాం. రాఖీ ఫెస్టివల్ రోజు ఇద్దరు అన్నలు అవైలబుల్గా లేకుండే, ఒకరు తిరుపతి ఇంకొకరు అరుణాచలంలో ఉండే అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక థర్స్డే అట్లా వచ్చేసినారు వాళ్ళు, వెనస్డేనో థర్స్డే. ఇంకా ఇదే రోజు కడితే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఆ రోజు కట్టినాం. ఇది ఈ ఒకేషన్ అయిపోయినాక మీకు వరలక్ష్మి వ్రతం వీడియో కూడా పెడతా చూడండి. మంచిగా అయ్యింది పూజ, చాలా హ్యాపీ అనిపించింది. మీరు అందరు కూడా చూడండి. ఇద్దరు కూర్చోమని లేకపోతే కూర్చో వదినా. అది తీసుకుంటే అయ్యో నేను బ్లూ ఇస్తున్నాను నాకేం వచ్చాను పెట్టు వాళ్ళకి ఒక్క వీడియో నా ఫోన్ తీసుకొచ్చేసి వస్తుందిలే. ఇప్పటికి ఉంది అట్లనే పట్టుకో. రెడ్ అండ్ ఇచ్చేసి అక్క నాకు ఏ కలర్ అయినా ఓకే కానీ బ్లూ ఇచ్చాను. నాకు అట్లా ఏం లేదు, ఇట్లా నాకు ఆ డిఫరెన్స్. ఆహా నిన్న ఫోన్ ఇదేనా నాకు రెడ్ అయ్యి వేరే గ్రీన్ అని కొడుకులా చూసుకుంటున్నాం ఆడపిల్లల మళ్ళీ అను లేదు అసలు చూడు గిఫ్ట్ ఇవన్నీ నాకు నచ్చవు అసలు. అసలు అన్నా వద్దా ఇవ్వాలి అట్లా బావలు లేరు కదా తీసుకుంటా
నాకితే నాకు ఎక్కువ కదా నీకు ఒకటే లింక్ గుడ్ ఇంప్రెషన్ ఇంప్రెషన్. ఎవరు వస్తారు లక్ష్మణ కుంకలు ఉంటాయి. వచ్చిందా పని మమ్మల్ని దించేస్తుంది 11:30 అవుతుంది. బాయ్ చెప్పండి, క్లోజ్ చేస్తున్నా. ప్యాకింగ్ లాంటి చూపియండి. ఉరుకుడే చూపించింది. ఇప్పుడు వచ్చేసి మా ఇద్దరు వదినలు, పెద్దొదిన ఇంకా చిన్నొదిన మా బావకి రాఖీ కడుతున్నారు. అంటే మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్. లక్కీ ఇలా లక్కీ కూడా ఎండాకాలం వేసి వాళ్ళు లక్కీ పోయి తెస్తామంటున్నాడు. నీకు చూపించిండు కట్టింది. 50 రూపీస్. అబ్బో ఏడుకో పోయింది, ఇప్పుడే వస్తాను. ఎటు పోతున్నారు? ఆరతి ఇయ్యాలేమో కదా. ఆగ్రా అని తీస్తుంది.
एवं संपूर्ण कल्याणी वरलक्ष्मी सशक्तिनः दातव्यं द्वादशापूर्वं वायनं दिग्विजादे इंदिरा प्रतिगृह्णात इंदिरा वै ददाति च इंदिरा द्वारकोपाभ्याम् इंदिरा वै नमो नमः इति पूर्वगन्धं नमस्कारं मुर्यातो अम्मवारि नमस्कारं చేసుకోండి కూర్చోండి అర్థకథ అభివృద్ధి తరించుటకు తగిన వ్రతం ఏదైనా ఉన్నదా ఆ వ్రతం ఉంటే నాకు చెప్పండి అని
ఆ పార్వతీదేవుడు పరమేశ్వరుడు అడిగారు. అందుకు ఆ త్రినేత్రుడు అంటే శివుడు మిక్కిలి ఆనందించినాడు. దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించే వ్రతం ఒకడున్నది. స్త్రీలు సర్వసౌభాగ్యములు, ఎప్పుడు కూడా బంగారంతో కళకళలాడేటట్టుగా 7 వారాల సొమ్ములను అందించే విధముగా, అనుకున్న కోరికలు నెరవేర్చే విధముగా ఆ యొక్క వరలక్ష్మి వ్రతం ఉన్నది. దాని విధి విధానం వివరిస్తాను వినమని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పూర్వజన్మ సుకృతం వలన నీ పాదదర్శనం నాకు కలిగినదని చెప్పి పై విధానం ప్రార్థించినది ఈ యొక్క సారుమతీదేవి అని లక్ష్మీదేవిని స్తుతించినది. సారుమతీదేవి మేలుకొచ్చిన తర్వాత ఇదంతా కూడా స్వప్నంలోనే జరిగినది. అమ్మవారి సాక్షాత్కారం, అమ్మవారి పరిపరిధాలు స్తుతించడము, ఇదంతా కూడా పాదదర్శనము, ఇదంతా కూడా స్వప్నంలో కలిగినది. సారుమతీదేవిని మేలుకు వచ్చిన తర్వాత రాగి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవముల చేత అంటే ఆకుల చేత ఈ ఆకులన్నీ కూడా వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యం అమృతమస్తు అమృతవస్త్రనమది స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, కంటలోను ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. ఓం శ్రీ లక్ష్మీ మాతాయే నమః. నీరాజనం సమర్పయామి. మహాలక్ష్మి నీరాజనం, శ్రీలక్ష్మీ వరలక్ష్మి నీరాజనం, మంజుల భాషిని మహిళా నరవందిత సుందర రూపిణి సామగాన ప్రియ వేద స్వరూపిణి నీరాజనం, శ్రీకరి శుభకరి. coming. Bye, Ra. చూడు గబ్బర్ సింగ్ 2 ప్యాంట్లు వేసుకొని ఎట్లా నిల్చుంది. ఏంటిది? ఏం చేస్తుంది? నాకుతుందా? ఫోన్ ఫోన్ ఎత్తుకున్నారా లేదా? వేస్తాడ్రా, డ్రాయింగ్ చేస్తాడు, సింగిస్తాడు, డాన్స్ చేస్తాడు, డైలాగ్ చెప్తాడు, కామెడీ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు. ఇప్పుడే కొట్లాడతాడు, ఇప్పుడే ట్రైనింగ్ తీసుకున్నా. ఓయ్ అట్లా నందు అట్లా ఎట్లుంది జుట్టు? ఎట్లుంది విహాన్ జుట్టు? హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అంటే మేమైతే ఇట్లా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం రాఖీ ఈరోజు, ఇట్లా అందరం బ్రదర్స్ సిస్టర్స్ అందరు కలుసుకొని. సో మీరందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ do not forget to like, share and subscribe to my channel 70 Rangu. Thanks for watching.